ఒకటి ఆడవాళ్ళు విడాకులు అప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది, మగవాళ్ళు చేస్తే అంత ఈజీగా రాదు. ఒకవేళ మగవాళ్ళు కూడా అప్లై చేశారనుకోండి, వైఫ్ సైన్ చేస్తే తప్ప శాంక్షన్ కాదు, దానికి చాలా టైం తీసుకుంటారు అని. ఇందులో ఏది కరెక్టు? మీరు చెప్పింది అంతా డైవర్స్ అనేది ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైఫ్ అప్లై చేస్తే ఈజీగా వస్తుంది, లేకపోతే హస్బెండ్ అప్లై చేస్తే టఫ్ అవుతుంది అన్నట్టు అంత ఏముండదు చట్టంలో. ఓకే, జనరల్గా ఏంటంటే మన దగ్గర ఏంటంటే సమాజంలో అబ్బాయిలు ముందు డైవర్స్ అప్లై చేస్తే రాదు అనేది ఒకటి. రెండోది భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంటాయి కదా, ఆమె సంతకం పెడితేనే డైవర్స్ వస్తుంది కదా, అది బాగా మనకు సమాజంలో వినిపించే మాట. ఓకే, జనరల్గా డైవర్స్ అంటే ఏంది? ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితిని, అంటే పెళ్ళైన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితిని డైవర్స్ అంటారు. దానికి ఆడమొగ తేడా అంటే ఏమి ఉండదు చట్టంలో. చాలామంది ఏం చెప్తారంటే ఏంటంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని అంటుంటారు, కానీ అక్కడ బలహీనురాలు లేకపోతే బాధపడుతున్న వ్యక్తి అలా ఉంటుందా? అట్లేం ఉండదు. డైవర్స్కి వచ్చినప్పుడు అట్లా ఏమి ఉండదు. డైవర్స్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటి అంటే, డైవర్స్ యాక్ట్ ఏది మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు డైవర్స్ గురించి ప్రస్తావన ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా వైఫ్ హస్బెండ్ అనే పదాలు వాడలా.